శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది. అనగనగా ఒక చెరువు. ఆ చెరువులో 3 చేపలు ఉండేవి. అవి చాలా హాయిగా ఆనందంగా ఉండేవి. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. ఒకసారి బాగా ఎండలు మండిపోతున్నాయి. వానలు కురవడం మానేశాయి. కరువు వచ్చి పడింది. దాంతో చెరువు అంతా ఎండిపోసాగింది. ఎండిపోయిన చెరువులో చేపలు ఉండలేవు, బతకలేవు. చాలా భయపడ్డాయి. ఆ భయంతో ఒక చేప ఏమన్నదంటే, చూస్తున్నారుగా చెరువు ఎండిపోతోంది, వానలు కురిసే అవకాశం లేదు. అటువంటప్పుడు ఇక్కడ ఉండి ప్రాణాలు పోగొట్టుకునే కంటే కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎండిపోదు. మా తాతల కాలం నుంచి దాని గురించి వింటున్నాను. అక్కడికి పోదాం. ఆ పెద్ద చెరువును చేరుకునేందుకు ఇక్కడ ఈ చెరువు నుంచి సన్నని కాలువ ఉంది. అదృష్టం బాగుండి కాలువ ఇంకా ఎండిపోలేదు. ఇదే అదనగా వెళ్ళిపోదాం అక్కడికి, జాగ్రత్త పడదామంది. తొలి నుంచి ఈ చేపకు అన్నింటా ముందు జాగ్రత్తలు ఎక్కువ. మిగిలిన 2 చేపలు ఈ మొదటి చేప చెప్పింది వినిపించుకోలేదు. దాని మాటలు పట్టించుకోనట్టుగానే ప్రవర్తించాయి. మీకే చెప్పింది, వింటున్నారా నా మాటలు అని అడిగింది మొదటి చేప. విన్నాం, కానీ ఇప్పటినుంచే కంగారు పడ్డం ఎందుకు? ఎన్నిసార్లు చూడలేదు ఇలాంటి ఎండల్ని. ఎండలు పోతాయి, వానలు పడతాయి, దేనికి భయం? ఒకవేళ వానలు పడక ఇలాగే ఎండలు మండిపోయి చెరువు పూర్తిగా ఎండిపోతే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాంలే అంది రెండో చేప. దీనికి బాగా బద్ధకం ఎక్కువ. పైగా అన్నిటికీ ముందు నుంచే జాగ్రత్తలు పట్టమంటే చిరాకు. ఎప్పటికీ ఏది అవసరమో అప్పుడు ఆలోచిద్దాం అనుకునే మనస్తత్వం కలది. నీ సంగతేంటి? మూడో చేపను అడిగింది మొదటి చేప. ఏంటి అంటే ఏం చెప్పమంటావు? ఎలా జరగాల్సింది ఉంటే అలా జరుగుతుంది. దీన్ని మనం ఆపలేం కదా. అంతా భగవంతుడి నిర్ణయం అంది మూడో చేప. ఎప్పుడు నీరసంగా నిరాశగా మాట్లాడడం దీనికి మొదటి నుంచి అలవాటు. దేవుణ్ణి పూర్తిగా నమ్మదు, కానీ దేవుడి మీద భరోసా వేసి తిరుగుతూ ఉంటుంది. మొదటి చేపకి వీళ్ళిద్దరి ప్రవర్తన నచ్చలేదు. చేజేతుల చావని కొని తెచ్చుకుంటున్నాం అనుకుంది. పెద్దదానిగా మంచేదో చెప్పాను, వినలేదు. నా దారి నేను చూసుకోవటంలో తప్పులేదనుకుంది. ఓ తెల్లవారుజామున ఈ కాలువ నుంచి పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది. నిండుగా నీరున్న చెరువులో ఇంచక్కా జీవించసాగింది. చూస్తుండగానే ఎండలు మరింతగా మండిపోయాయి. వానలు అస్సలు కురవలేదు. కరువు తీవ్రమైపోయింది. దాంతో మొదటి చేప చెప్పినట్టుగానే ఆ చెరువు ఎండిపోయింది. నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆ చెరువు నుండి పెద్ద చెరువుకు వెళ్లే కాల్వ కూడా ఎండిపోయింది. అంటే పెద్ద చెరువుకు వెళ్లే అవకాశం లేదు. ఇంతలో జాలర్లు వచ్చేశారు. చెరువులో వలలు విసిరి చేపలి పట్టసాగారు. మూడో చేప వలలో చిక్కుకున్నది. చిక్కుకున్న అనేక చేపలతో పాటు ఈ చేపను కూడా బుట్టలో పెట్టబోతుంటే తప్పించుకునే ప్రయత్నం చేసింది. జాలర్ని చేతిలోంచి జారిపోయింది. జాలరి చూస్తుండగానే జరిగిందంతా. దాంతో కోపం తెచ్చుకున్న జాలరి మూడో చేపను అందుకుని చెరువులో ఉన్న రాయికి కుట్టిందని చంపేశాడు. జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంది రెండో చేప. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి అని పదే పదే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారం చనిపోయినట్టుగా నటించింది. ఎలాంటి కదలికలు లేక పడిపోయింది. చచ్చింది అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు జాలరి. బుట్టలో చేపలు పెడుతున్నప్పుడు కిందకి జారిపడినా చేపను చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు అతను. అదే అవకాశంగా నానా కష్టాలు పడి జాలరి కంటపడకుండా తప్పించుకుని మళ్లీ చెరువులోకి చేరి ఊపిరి పీల్చుకుంది రెండో చేప. ముందుగా జాగ్రత్త పడిన మొదటి చేప ఎంచక్కా హాయిగా ఉంటే అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది రెండో చేప. ఏ ఆలోచన లేక అంతా దేవునిదే భారం అనుకున్న మూడో చేపకు ఏమైంది? ఆఖరికి ప్రాణాలు కోల్పోయింది. అందుకనే పెద్దలు అంటారు, ముందు జాగ్రత్తే మంచిది, ముందే మేల్కొనాలి అంటారు. తర్వాత చేద్దాంలే, అప్పుడు చూద్దాంలే అనుకుంటే ఆ బద్ధకమే మనకు సమస్యను తెచ్చిపెడుతుంది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.